హాయ్ ఆల్. నేను ఈరోజు నాకు ఒక వావ్ ఫ్యాక్టర్ అనిపించింది. ఇది పొటాటో స్ప్రింగ్ మేకర్. జనరల్గా మాల్స్లో లేకపోతే ఎగ్జిబిషన్స్లో అలా పొటాటో స్ప్రింగ్ అది కొనుక్కొని తింటుంటాం కదండి, 100 రూపీస్, 120 రూపీస్ అలా. సో అది ఇంట్లో చేసుకోవడం అనమాట. ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ విత్ దిస్. సో అందుకని నాకు బాగా నచ్చి ఇది వీడియో పెడుతున్నాను. తను అమెజాన్లోనే కొనిందంట, ఒక అరౌండ్ 1500 అలా అంట. సో బాగుంది యాక్చువల్లీ. నాకేమో అది యూస్ఫుల్, ఇంట్లో యూస్ చేసేటట్టు అనిపించింది. ఎందుకంటే మనం బయట ఏ ఆయిల్ వాడతారో ఏమో తెలియదు కదా. సో ఇంట్లో అయితే ఫ్రెష్ మన ఆయిల్ మనం వాడి నీట్గా చేయొచ్చు. సో ఒకసారి ట్రై చేశాను. ఇది పొటాటోని ఇలా యాక్చువల్లీ అది ఉంది కదా, అది ఎలా ఉందంటే మనం చిన్నప్పుడు కొబ్బరి ఇట్లా తురిమేవాళ్ళం. మా అమ్మ తురిమేది అనమాట, కొబ్బరి తురిమేది. సో ఆ కొబ్బరి తురిమేది ఇట్లా రౌండ్ తిప్పుతాం కదా, సో సిమిలర్గా ఉంది. పొటాటోని బాగా గట్టిగా దానికి ప్రెస్ చేయాలి, సో దట్ అది కదలదు. ఇది స్టెయిన్లెస్ స్టిక్ది ఒక స్టిక్ ఇచ్చాడంటే ఇట్లా స్క్రూ డ్రైవర్ లాగా హోల్డ్ చేసేది. అది దాన్ని దూర్చితే తప్ప పొటాటోలో అది స్టిక్ అవ్వదు. అక్కడ చిన్న హోల్డర్ లాగా ఉంది, అది అలా ఆగిపోతుంది, అక్కడ హుక్ లాగా ఉంది. సో ఇదేమో నాబ్ లూజ్ చేసేది, అప్ చేసేది, లూజ్ చేసేదానికి ఈ ఏదైతే తిప్పుతామో రొటేట్ చేస్తామో దాన్ని లూజ్ టైట్ చేసేది. సో ఇలా మెల్లగా తిప్పుకుంటూ చూస్తే ఇక్కడ కట్టర్ అండి, ఆ పొటాటో దగ్గర ఉన్నది పెద్ద కట్టర్ లాగా ఉంది. అది అలా రౌండ్గా తిరుగుతుంది. యాక్చువల్లీ చాలా సింపుల్గా వచ్చేసింది. ఫస్ట్ ఒక 2 పొటాటోస్ అయితే నాకు వేస్ట్ అయ్యాయి. ఇది 3rd పొటాటో, కానీ బాగుంది, యూస్ఫుల్ అనిపించింది. ఈజీగానే వచ్చింది, అంటే నార్మల్ పీపుల్ కూడా చేసుకునేటట్టే ఉంది. ఇట్స్ నాట్ దాట్ కాంప్లికేటెడ్. సో ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ క్వైట్ ఈజీ. సో ఇంకా లాస్ట్ అది ఇంకా తిరగదన్నమాట, ఎందుకంటే దాని లిమిట్ అంతే ఉంది. సో అది అట్లా తిరుగుతుంది, అది చిన్న ముక్క వేస్ట్ అయిపోతుంది. ఇది చూశాను, ఇది ఎలా వచ్చిందో చూడండి. సో ఇలా తీసేసి ఆ కబాబ్ స్టిక్స్లో దూర్చేయచ్చు. సో నేను ఏం చేసేదంతా ఫుల్ తీసి మళ్ళీ కబాబ్ స్టిక్ ఇన్సర్ట్ చేశాను. సో బాగానే వచ్చిందండి, చాలా చాలా కరెక్ట్గా. మనం చూస్తాం కదా మాల్స్లో అక్కడ, సో అలానే వచ్చింది. ఇప్పుడు నేను ఆ కబాబ్ స్టిక్లో దాన్ని దురుస్తున్నాను. సో అది తీసి ఇట్లా కిందికి అంటే వచ్చేసింది, స్ప్రెడ్ అయింది, నీట్గానే స్ప్రెడ్ అయింది. కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నేను స్ట్రగుల్ అయ్యాను. ఇంకా మిగిలిన పొటాటో తీసుకొని పడేసి ఇంకో కొత్త పొటాటో పెట్టాను. ఇది కూడా కొంచెం బాగా లావుగానే ఉంది, అది పెట్టాను. కానీ ఈసారి నేనేమనుకున్నానంటే ఆ స్క్రూ డ్రైవర్ లాంటి ఆ స్టీల్ది పెట్టకుండా లెట్స్ ట్రై విత్ దిస్ కబాబ్ స్టిక్ అని అనుకున్నాను అనమాట. బట్ ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయింది. బికాజ్ అది అక్కడ నిలుచుకోదన్నమాట. అక్కడ చిన్న హోల్ ఉంది, ఆ హోల్లో కరెక్ట్గా నిలిచి అది ఉండదు. అది స్ట్రాంగ్గా అక్కడ నిలబడితేనే మనం అది తిప్పి రోల్ చేయగలము. సో ఐ ట్రైడ్ ఇట్, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో అది కిందికి వచ్చేస్తుంది ఆ పొటాటోది, అది సరిగా రావట్లేదు, అది స్ట్రాంగ్గా నిలబడట్లేదు అనమాట. సో అందుకని కంపల్సరీ అయ్యి మళ్ళీ అది తీసేసి నేను ఇది ఇక్కడ లూజ్ చేసి మళ్ళీ చేతులు కోసుకుంటాయని భయం, ఎందుకంటే అది కొత్త ఇన్స్ట్రుమెంట్, ఐ నెవర్ యూజ్డ్ ఇట్. ఆ స్టీల్ది అక్కడ ఒక కరెక్ట్ పాయింట్లో ఉంది, అది అక్కడ నిల్చుకుంటుంది అనమాట, అది కదలదన్నమాట అక్కడి నుంచి. సో అదే పెట్టాలి అని నాకు అర్థమైంది. వీ కాంట్ యూజ్ దిస్ కబాబ్ స్టిక్. సో తర్వాత ఇంకొకటి కూడా ట్రై చేశాను, బాగా వచ్చింది చూడండి, నీట్గా చాలా ఈజీగా వచ్చేసింది. అలా తిప్పుతూ ఉంటే ఆ ఎండ్ పాయింట్ ఇంకా అంతకంటే ఇంకా తిరగదండి, అది ఆ ఎండ్కి ఆగిపోతుంది. సో అంతవరకు తిప్పేసి అగైన్ మళ్ళీ ఈ కబాబ్ స్టిక్ లోపల పెట్టేసి దెన్ ఇలా కబాబ్ స్టిక్లో స్ప్రెడ్ చేసుకోవడం అనేది కొంచెం పేషెన్స్తో కూడిన పని. సో కొంచెం అలా మెల్లగా, ఒక్కసారి కొంచెం గట్టిగా లాగామంటే ఇరిగిపోతాయి. సో కేర్ఫుల్గా కొంచెం అట్లా స్ప్రెడ్ చేసుకోవడం. సో అదొక్కటి కొంచెం మనకు చేతికి అలవాటు అయిపోతే బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో, నీట్గా స్ప్రెడ్ అయింది. తర్వాత దానికి కార్న్ సిరప్లో అట్లా డిప్ చేసి తర్వాత ఇలా ప్యాన్లో డీప్ ఫ్రై చేసుకున్నాము.
ఇలా డీప్ ఫ్రై చేసుకొని తర్వాత మయోనీసో ఏదైనా లేకపోతే పెరి పెరిగో సాల్ట్ పెప్పరు వేసుకొని జస్ట్ తినడమే అండి. సూపర్గా ఉంది.